ఈరోజు నగరంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక నలుగురు ప్రముఖులు, వయోవృద్ధులు, పైగా విద్యావంతులు, అలాంటి మహామహులకి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది శ్రీపాద కళాపీఠం. అందుకు గాను మనందరికీ కూడా ఈరోజు ఇక్కడ గీతాభవన్లో సమావేశమయ్యాము. సమయానికి చేసిన ఆత్మీయులందరికీ కూడా మరోసారి స్వాగతాంజలి తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి శ్రీపాద కళాపీఠం అధ్యక్షులు, తద్వారా నిజామాబాద్ నగరంలో అనేక నాటకాలు, అనేక సంగీత కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి మరి సంగీత ప్రియులకు, ఇటు సాహిత్య ప్రియులకు, అటు నాటక ప్రియులకు అందరిలో మనలో నాటలాగా అదే కాకుండా ప్రదర్శించినటువంటి మహామహులందరినీ కూడా రక్షించినటువంటి ఘనత శ్రీమాన్ కుమార్ చంద్ర గారి చెప్పబడినప్పుడు అలాంటి అభినవ భీష్ముడు మరి ఇంతటి వయసులో కూడా ఏదో సమాజానికి చేయాలి అనేటువంటి తలంపు కలిగినటువంటి శ్రీపాద కళాపీఠం అధ్యక్షులైనటువంటి శ్రీపాద కుమార్ చంద్ర గారు ఇప్పుడు తమ స్వాగత ఉపన్యాసాన్ని మనకు అందిస్తున్నారు. ఈరోజు చాలా గొప్ప రోజు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఇప్పుడు మన సమావేశం మహాత్ముడు దాశరథి గారు 33 వేడుకలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. మనం ఇక్కడ ఎలాగే నిర్వహించుకుంటామో మొత్తం తెలంగాణ మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంపిటీషన్ దాశరథి గారు అనుకుంటున్నాను. మరి దాశరథి గారు తెలంగాణ వారి గురించి సభా కార్యక్రమంలో విషయాలు మాట్లాడుతున్నాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పట్టణానికి మరి ఎంతో కనెక్టివిటీ తెచ్చినటువంటి నలుగురు మహానుభావులు మరి ఘనంగా సన్మానించుకోవాలని చెప్పేసి మహానుభావులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆడివచ్చు నిజామాబాద్ పేరు ప్రఖ్యాతుల్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో చేస్తున్నటువంటి మహనీయులు. అందులో చిన్న రిక్వెస్ట్, కూర్చుంటే బాగుంటుంది. మొదటి వారు వెయిట్ చేసి తెలియని మాటలు మహాకవి కదా, 3వ మహాకవి లేక రామస్వామి గారు ఈ గురించి తెలియని వారు ఎందుకోసం అంటే మీకు ప్రతి వీధిలో నడుచుకుంటారు ఘనమైన కార్యక్రమాలు నిర్వహించారు. మరి
మన నిజామాబాద్ పట్టణానికి మంచి పేరు ప్రఖ్యాలు సంపాదించినటువంటి హిందీలోను తెలుగులోను ఉత్కంఠ పండితుల్లోను తెలుగులో కూడా హిందీలో కూడా చిన్న పాటలు రాశారు. వివరాలను మనం మాట్లాడుతున్నాం సన్మానం చేసే పరిస్థితుల్లో ఈరోజు వర్కింగ్ డే అయినా మీరందరూ ఎంతో విభ్యాసం గురించి మీరందరూ ఇచ్చేసిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమంత కళాపీఠం గత నా ఉద్దేశం ఒక 18 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో సాహిత్య సేవలు చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయినా నేను పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ ముఖ్యం చేసి పెట్టే సాహిత్య సేవ చేస్తుంది. అన్ని కళలలో నిష్ణాతులైన వాళ్ళందరికీ సన్మానం చేయాలి, చేసిన వారి ఆపాదించి పెట్టాలని చెప్పేసి ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థకి ఉపాధ్యక్షుడు చంద్రన్ గౌరవ్, తర్వాత అశోక్ శర్మ, ప్రధాన కార్యదర్శి జగన్ చంద్రశేఖర్ శర్మ, నిర్వాహక కార్యదర్శి చిరంజీవాచార్య. మరి మేము గోచిపీఠంలో మేము సన్మానం చేసి సంకల్పించాం. ఏమైనా పెద్దలు మీరందరూ తప్పకుండా ఉంటే మన్నించవలసిన కోరుతున్నాం. చాలా ముందర నా ఉద్దేశం ప్రకారం పత్రికల వారి కోసం ఈ సన్మానం ముందర సభాధ్యక్షుడు అలాగే ఇందులో ఎవరైతే సన్మానాలుగా నిర్మించడం జరిగిందో వారందరికీ ప్రత్యేకంగా అభినందనలతో నిజానికి అభినందనలు చెప్పాల్సిన వయసు నాకు లేదు. చాలా పెద్దవాళ్ళు అందరికీ వారికి అన్ని వందనాలతో నేను నమస్కరిస్తూ భవిష్యత్తులో మీ వల్ల ఇంకా కొంతమంది మహాత్మావులు తయారు కావాలని దానికి నేను సహకరిస్తున్నాను. ఈ వైవిష్యానికి మరొకసారి నమస్కారాలు చెప్పండి. ఎందుకు సహకరిస్తాను అందరికీ ధన్యవాదాలు. మా మెడికల్ ఒకసారి పుస్తకాలు రాస్తాడు. ఆయన ఒక సంగీత కార్యక్రమం, ఇతర పరుషుల కార్యక్రమం, ఈ నలుగురు కూడా అందరి పరిస్థితులే. అయినా ఈ సందర్భంగా ఈవేళ చేయడం అనేది చాలా విశేషం. అంటే నా తెలంగాణ అన్నటువంటి ఆ యొక్క దాశరథి ఫస్ట్ టైం మన తెలంగాణ గొప్ప పెట్టాను. ఆ వ్యక్తి ఈరోజు జయంతి సందర్భంగా 9వ జయంతి సందర్భంగా ఈరోజు నలుగురి సన్మానం అంటే చాలా గొప్ప విషయమైనటువంటిది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా అందరికీ కూడా మీ సహకారంతో మరియు ముందుగా కోరుకుంటూ నలుగురు బాగున్నాయి. ఇక్కడ మా అధ్యక్షుల వారి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా జీవితాన్ని కాచి పడబోసినటువంటి వ్యక్తులు, అనుభవాల పంటలు పండించుకొని తలకెత్తుకున్న వ్యక్తులు, నలుగురు 4 దిక్కులు నా దృష్టిలో
చెప్పేది ఇంత మట్టు వింటున్నాను అన్న సంగతి నాకు తెలియదు. కానీ ఆ వయసు వచ్చేసరికి మనం నిల్చుంటామో తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళ ముందు ఆడుతున్నటువంటి వ్యక్తిగా, వాళ్ళ ఇంటి ముందు వాటిలో ఆడుతున్నటువంటి వారిగా అప్పట్లో ఉన్న నేను ఇవాళ వారి పురస్కార ఈ సమావేశంలో 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగింది. అందుకు ఉదాహరణ నా బాల్యంలో అందుకని యాదవరావు గారి మేము వాడుకుంటూ అలా చేసుకుంటే ఇంత పెద్దలు తీసుకొని వచ్చి వాయించేసేవాడు. అందులో అప్పుడు ఈయన బాగా చేసినట్టు చెప్పి అన్న వ్యక్తి ఇవాళ ఆయన ముందు మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఆ మాట్లాడే సరస్వతి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవది సభలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి పరిస్థితుల్లో పరిచయం చేసే పరిస్థితి ఆనవాయితీగా వస్తుంది. మరి ఈనాటి సభలో ఉన్నవాళ్ళు ముఖ్యులైతే పరిచయం చేస్తున్నారు. స్నేహితులు ప్రకాశ్ ఇక్కడ నిజామాబాద్ వచ్చినట్టు దారం బంగారు ఆయన సన్మానాలు పొందినటువంటి మహాత్ముడు. తర్వాత కందకుర్తి ఆనంద్ గారు ఈయన హిందూ సంకల్ప సమితి. తర్వాత బ్రాహ్మణ సమాజం ప్రెసిడెంట్ గారు వచ్చారు ఆయన. తర్వాత నాగరాజ్ శర్మ గారు ఇవన్నీ తీసుకున్నటువంటి గొప్ప గాయకుడు. అలాగే సముద్రాల రాములు గారు వీరు కూడా మంచి గాయకుడు. సో ఇటువంటి వచ్చారు. ఒక చిన్న విషయం చెప్తున్నాను. సన్మాన గ్రహీతలో ఒకరి దేశపాండే గారి ఎన్నో సినిమాలకి తన అసిస్టెంట్ దర్శకుడు మోగారు. అది కాకుండా నిజం తెలుగు చిత్రసీమలో కూడా మరి నేను వీరి సేవలు ఎన్నో అందించాను. వీరు ఈ తెలుగు దర్శకత్వ సంఘంలో సభ్యులు కూడా చెంద. వీరు కూడా మరి చాలా గొప్ప, అంటే చిత్రసీమలో మంచి పేరు పెట్టాల్సిన అవకాశం లేకుండా గొప్ప. సరే, ముందర సన్మాన కార్యక్రమం మొదలు పెడతామని అనుకుంటున్నాను. మనం వాళ్ళందరూ కూడా ఎవరు తక్కువ వాళ్ళు అందరూ మహాబహులు. గౌరవ సురేష్ గారు, సాయిబాబు గారు, ఇంకా చాలామంది, మా డిఎల్పీ గారు, మా అందరూ ఎవరికి వారు ఒక్కొక్కరు ఒక 1 కోటి మందితో సమూహమైనటువంటి వాళ్ళే చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇక మాట్లాడుకుంటే చాలా సమయం కావాలి. ముఖ్యంగా ఈనాటి సభాధ్యక్షులు, అభినవ భీష్మాచార్యులు, పట్టువదల విక్రమార్కులు, మరి నటులు, ప్రయోక్త, వ్యాఖ్యాత, వక్త, ఆయన గురించి చెప్పాలంటే 6 రోజుల సప్తాహం చెప్పినా తక్కువే. కాబట్టి అలాంటి నిజామాబాద్ నగరానికి ధర్మానికంగా వెలుగొందుతున్నటువంటి పితామహుడు లాంటి వ్యక్తి శ్రీపాద కుమార్ శర్మ గారికి, అలాగే మా గణపతి అశోక్ శర్మ గారు మంచి కవి, మంచి వక్త, మంచి సంగీత స్రష్ట. ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఇంతటి వయసులో కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ, అభిమానిస్తూ, ప్రోత్సహిస్తున్నటువంటి మాన్య మహోదయులు వారు. ఇక చుక్కలు పెక్కులు ఉన్నది, చుక్కలలో రాజచంద్రుడు ఒక్కడు లేకనన్నట్టు ఎంతోమంది ఏ కవి సమ్మేళనం చూసినా కూడా అక్కడ చంద్రబాబు గారు కనపడుతుంటారు, చందమామ. కాబట్టి అలాంటి మా అభినవ సభా సరస్వతి, సభా సామ్రాట్ చంద్రబాబు సార్ గారికి, అట్లాగే పత్రికల్లో కానీ వ్యాసాల్లో కానీ వివేకానికి మూల కారణాలన్నీ విత్తనాలు. కాబట్టి అలాంటి యొక్క పత్రికా సామ్రాజ్యాన్ని చక్కగా మన విషయాలన్నీ అటు సామాజికంగా ఇటు హితోధికంగా అందిస్తూ, చేరవేస్తూ, సారథిగా వారధిగా ఉంటున్నటువంటి గీతాభవన్ సభ్యులు మా జనగామ చంద్రశేఖర్ శర్మ గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ మనసా నమస్కారాలు తెలియజేస్తూ, 4 చేతులు లేనట్టు నలువరాడు, 4 దిగ్గజాలైనటువంటి సరస్వతి మూర్తులే వీళ్ళు. కాబట్టి విద్యావంతులు, చరిత్ర పరిశోధకులు, పుస్తక ప్రియులు, ఇలా కవులు, రచయిత అన్నీ వెలిసి సరస్వతి మాతకి చేస్తున్నటువంటి పుష్పాభిషేకం లాంటి మహాసన్మానం ఇది రోజు. దాశరథి గారు 99వ జయంతిని పురస్కరించుకొని మరి ఈ గీతాభవన్ ఎన్నో సభలకి, ఎన్నో సాహిత్య సమావేశాలకి ఆలవాలము, ఆటపట్టు అయినటువంటి అఖిల భారతీయ భగవద్గీత ప్రచార మండలి నేను పూర్వ సభ్యుని.
కాబట్టి ఇలాంటి గీతాభవన్లో జరగడం అంటే సరస్వతి మాతకు అభిషేకం చేసినటువంటిగా మనం భావిస్తూ ఈ నలుగురు మహామహులకు ఇప్పుడు మనం సన్మానం చేద్దాం. మీ అందరూ ఒకసారి ఏదో సన్మాన సమయంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది ఒక రహస్యంగా ఉంచాం. మీ అందరి సమక్షంలో ఇది తెలియజేద్దామనే ఉద్దేశంలో మరి దీంట్లో పొందుపరచబడింది. ఈ మహానుభావుడికి మేము ఏమి బిరుదు ఇవ్వబోతున్నామో ఈయన గురించి దీని మీద రాసిబడింది. చదవలసిందిగా తెలంగాణ చూడండి. సహజ సాహితీ ప్రతిభామూర్తి భగవద్గీత ప్రచార మండలి చైతన్యరథ సారథి తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత అఖండ ఖ్యాతినార్జించిన మీ అవిరాల కృషికి గుర్తింపుగా శ్రీ వేడిచెర్ల ప్రభాకర్ రావు గారిని మీ అందరి సమక్షంలో మీ అందరి అక్షరధ్వానాల మధ్య సంస్కృతి సంరక్షక పురస్కారాన్ని వారికి అందజేయవలసిందిగా సంస్కృతి సంరక్షక వేడిచెర్ల ప్రభాకర్ రావు గారికి ఓకే చిరంజీవి కొద్దిగా ఓకే రైట్. ఇవన్నీ చిత్రపతి ఊరిపోవాలంటే చిన్న తీసుకోండి. రాజాధిరాజాయ ప్రసన్నసాహినే నమో వయం వై శర్వాయ బ్రహ్మణే సమేగా మాం రామాయ వశ్యం రామేశ్వరో ఈశ్వరో దదాతు తేజః. ఓం స్వస్తి. ఇతిహాస సంకలన వ్యవస్థాపకులు, చరిత్ర సాక్ష్యాల సంరక్షకులు, చారిత్రక పరిశోధన నిర్వాహకులు, చలనచిత్ర ప్రదర్శకులుగా అఖండ ఖ్యాతినార్జించినటువంటి మీ కృషికి గుర్తింపుగా ఈరోజు సమర్పిస్తున్నటువంటి పురస్కారము పుస్తక మనస్వి 93 ఏళ్ల వయసు వ్యక్తి పక్కా పాఠకుడు శ్రీ మేఘా రామస్వామి గారు. ఇంటి పేరు మేఘలాగే మనిషి మనస్తత్వం కూడా మేఘలాంటిదే. కాబట్టి వారిని ఈ సందర్భంగా సన్మానిస్తూ ఈ సన్మానం ఒక్క మేఘా రామస్వామికే కాదు 4 పుస్తకాలున్న ప్రతి గ్రంథాలయానికి సన్మానంగా నేను భావిస్తున్నాను. సార్ దగ్గర ఇంకో లిట్ సైడ్ అండి.
మనస్సుతో వయస్సుని జయించిన గేయ కవితా విజేత నిరంతర సత్సాహితీ సృజనకర్త ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి మహానుభావులతో గీతావిష్కర్తగా ఖ్యాతిని ఆర్జించినటువంటి మీ కృషికి గుర్తింపుగా ఈరోజు శ్రీపాద కళాపీఠం సమర్పిస్తున్న పురస్కారము గేయ కిరీటి అన్న ఇచ్చాడు చూడు. ఒక చిన్న విషయం ఈ సందర్భంగా మరి వేడిచేల ప్రభాకరరావు గారు వారి ఉద్దేశాన్ని మనం మనసారి అభినందించాలి. వారు రాసిన పుస్తకాలని ఈ సన్మాన గ్రహీతలకి ప్రజెంట్ చేయాలని అనుకున్నారు. కాబట్టి పుస్తకాలు ఈయన రచనలు సార్ అటు నుంచి ఓకే సరే సరే ఓకే నా దృష్టి మహిళా అధ్యక్షురాలు ఇప్పుడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కార్యక్రమాలు తెలియాలని మీ అందరి పెద్దవాళ్ళ సహకారాలు కూడా మాకు అందాలని ఇప్పుడు తప్పకుండా ఎప్పుడు మీ వెంట ఎప్పుడైనా సార్ మేము చాలా దాని సందర్భంగా సంబంధించుకోవడం నేను రమేష్ కుల్కర్ని డిస్ట్రిక్ట్ చైర్మన్ నిజామాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్. మరి వీరికి నేను లయన్స్ క్లబ్ నుండి జిల్లా లయన్స్ క్లబ్ నుండి వీరికి సన్మాన కార్యక్రమాన్ని నేను పాల్గొంటున్నాను. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. మరి వారి యొక్క ఇప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరం వారు చేస్తున్నారు. మరి నిజామాబాద్ జిల్లా ప్రజలు నిజామాబాద్ సాహిత్య రంగం వారికి రుణపడి ఉంది. ఖచ్చితంగా వారు ఈ వెన్నట్టు ఉండి ఎంతోమందిని కవులను కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. వారికి లయన్స్ క్లబ్ నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ చైర్మన్ తరఫున వారికి మరి ఈ విధంగా చిన్న సత్కారం వారికి ఇచ్చేస్తున్నారు. నిజామాబాద్ పట్టణంలో గీతాభవన్ ప్రాంగణంలో మహాకవి దాశరథి 99వ జయంతి వేడుకలు
ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నిజామాబాద్కి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నటువంటి మహామహులు ఎవరైతే ఉన్నారో వారు గొప్ప రచయిత మేడిచెర్ల ప్రభాకర్ రావు గారు, రెండవ వారు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు, తెలంగాణ గవర్నమెంట్ చే సన్మానం పొందినటువంటి మహానుభావులు కందుకుర్తి యాదవరావు గారు, మూడవ గారు మేకా రామస్వామి గారు. ఈయన చేసిన కార్యక్రమాలు నిజామాబాద్లో ఎవరు చేయలేనిది నా ఉద్దేశం. అది కాకుండా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేకా రామస్వామి గారు ఆయన ఒక కింగ్ మేకర్. నేను వెనకుంటాను, మీరు ముందు నడవండి, మీరు ముందు కార్యక్రమాలు చేయండి అని చెప్పి నా పర్టికులర్ ఆచార్య ఎన్ని కార్యక్రమాలు చేయించారో అది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. అంటే అంత గురించి నేను చేస్తున్న ప్రశ్న కాదు. ఈయన నడిచేటువంటి గ్రంథాలయం, ఈయన ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలు ఉంటాయి. అరుణా బుక్ హౌస్ మరి వ్యవస్థాపకుడైన నిజామాబాద్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నిరాడంబర జీవి, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మేకర్ రామస్వామి గారు. ఇంకా మన కృష్ణరావు దేశపాండే గారు, ఆయన ఒరిజినల్గా గాంధారివాసి అయిన చాలా సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చేసారు. కానీ నిజామాబాద్లో వారు ఉన్నట్టు చాలామందికి తెలియదు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన గొప్ప మహాకవి. అందుకని ఆయన గేయ కిరీటి అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, అయోధ్యలో బాలరాముడు రామాలయం మరి ప్రతిష్ఠ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ప్రతిష్ఠ చేయబడిన గుడిలో వీరు హిందీలో రాసినటువంటిది బాంబేలో రికార్డ్ చేయబడినటువంటిది అక్కడ ఆ బాలరాముడి ముందర అక్కడ బ్రాడ్కాస్ట్ జరగడం చాలా గొప్ప విశేషం. జై ప్రసన్న హనుమాన్ అనే పరిస్థితులు. రెండవది ఇంకొక తెలుగులో కూడా చాలా అద్భుతమైన పాటను రాసి బాలసుబ్రహ్మణ్యం గారి చేత మరి అంటే ఎంతో ఖర్చు చేసి, ఎంత డబ్బు వ్యయ ప్రయాసాలు ఎంతో ఖర్చు పెట్టి మరి ఎంత గొప్పగా మరి వింటుంటే ఎంత బాగుంటుందంటే, అది ప్రతి దేవాలయంలోనూ ఈ రెండు ఆయన రాసినటువంటి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఈ రెండు ప్రత్యేకం. నిజామాబాద్లోని ప్రతి దేవాలయంలో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాల్లో కూడా రాయిస్తే బాగుంటుంది అనే పరిస్థితిలో అనుకుంటుంది. తర్వాత అని నా ఉద్దేశం. తర్వాత ఆయన పైకి కనిపించరు, కానీ లోపల ఆయనకి ఆ సరస్వతీదేవి ఆవహిస్తుందేమో మరి ఆసుగా ఆ కవిత చెప్పే మహానుభావుడు. ఇంకా మేడిచెర్ల ప్రభాకర్ రావు గారు ఇప్పుడే చూశారు. ఆయన రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈయన రాసిన పుస్తకాలే. ఈ పుస్తకాలన్నీ మాకందరికీ బహుకరించారు అంటే ఆయన ఎంత విద్వత్తున్న మహామనిషో మీకు అందరికీ తెలుస్తుంది. ఎందుకోసం అంటే ఈ మొట్టమొదటి పుస్తకమే ఈరోజు మరి దాశరథి 99వ జయంతి జరుపుకుంటున్నాం కదా, ముందర ఆ పుస్తకాలు పెట్టారు చూడండి. ఆయన అంచేత ఇటువంటి మహానుభావులు మన నిజామాబాద్లో ఉండడం, మన నిజామాబాద్కి ఖ్యాతి తీసుకురావడం మరి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంకా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాలని నేను భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇందుకోసం అంటే ఈ తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. శ్రీపాద కళాపీఠం పక్షాలు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు మీకు అందరికీ ముందు నుంచి విదితమే. దీంట్లో మరి నాకు అడ్డదండలుగా ఉంటూ మరి మన చందనరావు గారు, మన కన్నకుర్తి యాదవరావు గారు గురించి చెప్పాను. ఎందుకోసం అంటే ఇక్కడ నిజామాబాద్లో జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో మరి గవర్నమెంట్ వారిచే సన్మానం పొందారు. తర్వాత ఆయనకి ఇందాక విన్నారు చారిత్రక చక్రవర్తి, అలాంటి బిరుదులు ఎన్నో బిరుదులు ఆయన పొందినటువంటి మహానుభావుడైన ఆయన రాసిన పుస్తకాలు కూడా నాకు మరి ఆయన రాసిన పుస్తకాలు కూడా నాకు ఈరోజు పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉన్నాయి 2 పుస్తకాలు అయితే ఉన్నాయి. ఇవి ఒక బచ్చు తురక వారు రాసిన పుస్తకాలు, వారు చరిత్ర పరిశోధన వ్యాసాన్ని వారు. సో ఇలాంటి పుస్తకాలన్నీ ఇవన్నీ వారు రాసినవి. సరిగా ఇవన్నీ 3 సంపుటాలు. ఈ 3 సంపుటాలు మరి మన నిజామాబాద్ మొత్తం చరిత్ర చెప్తుంది. అంచేత వీళ్ళందరూ యువకులకి ఆదర్శవంతులు. యువకులు మరి ముందుకొచ్చి వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో
మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో మన నిజామాబాద్ యువత ముందుకు సాగాలని నేను మనసారా వారిని అభ్యర్థిస్తున్నాను. చేత ఈరోజు చాలా గొప్ప సుదినం అని నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ నలుగురు మా సన్మానాన్ని, మా చిరు సన్మానాన్ని చంద్రుడికో నూలు పోగులా మేము ఈ సన్మానం చేయడం జరిగింది. అంచేత వారు అంగీకరించినందుకు వారికి వారికి మనసారా వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నా కార్యవర్గ సభ్యులైనటువంటి గణపతి అశోక్ శర్మ గారు, తర్వాత చంద్రరావు గారు, మరి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, తర్వాత చిరంజీవాచార్య గారు, మేము ఈ వారం రోజులు 10 రోజులు బట్టి ఈ కార్యక్రమ నిర్వహణలో పనులు మానుకుని ఇదే పనిలో మేము మరి నిమగ్నం. అంటే మరి బాధ్యత మేము చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాం. అది గొప్పగా చెప్తున్న ప్రశ్న కాదు, ఒకరికొకరు సహకరించుకోవడంలోనే గొప్పతనం ఉంది. మా అందరూ సహకరిస్తేనే పనులు జరుగుతాయి. అంచేత అటువంటి సహకారాన్ని అందించినటువంటి వాళ్ళు కూడా నేను మా సభాముఖం మరి మనసారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.